హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ప్రజెంట్ మనం రాజమండ్రి నేషనల్ హైవే జంక్షన్ పిడింగోకి వచ్చే రోడ్డు ఉంటుంది కదండి, ఫ్యూచర్ కిడ్ స్కూల్ రోడ్డు. ఆ రోడ్ నుంచి శ్రీకృష్ణపట్నం వెళ్ళే రోడ్లో మనం శ్రీకృష్ణపట్నం విలేజ్కి ఒక 1 కిలోమీటర్ ముందు ఉన్నామండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదండి, ఇది ఫిష్ ప్లాంట్ అండి. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ ఫిష్ ప్లాంట్ అండి. ఇది ప్లాంట్ మనకు సేల్కి వచ్చింది. ప్లాంట్ పరంగా కావాలంటే మిషనరీతోనే ఇస్తారు, లేదు అంటే ఓన్లీ గొడవన్ పరంగా సైటు గొడవన్ జనరేటర్ పవర్తో కలిపైనా మనకి ఇస్తారండి. ఇది చూడడానికి వచ్చాం మనం. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఫ్యూచర్ కిడ్ స్కూల్ రోడ్ ఉంటుంది కదండి, హైవే నుంచి. ఆ రోడ్లో హైవే నుంచి మనకు 6 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. ఇంకొక 1 కిలోమీటర్ ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనం శ్రీకృష్ణపట్నం విలేజ్కి వెళ్ళిపోతాము. ప్లాంట్ లోపలికి వెళ్ళి చూసే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్గా మన హైవే నుంచి నేషనల్ హైవే జంక్షన్, బెస్ట్ ప్రైస్ జంక్షన్ ఉంటుంది కదండి, బెస్ట్ ప్రైస్ దాటిన తర్వాత లెఫ్ట్కి ఫ్యూచర్ కిడ్ స్కూల్ రోడ్ ఉంటుంది, పిడింగోయ్ రోడ్డు. ఆ రోడ్లోకి 6 కిలోమీటర్స్ రావాలండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇదే రోడ్ అండి. స్ట్రైట్గా మనం 6 కిలోమీటర్స్ వెళ్తే కనుక మనం ఫ్యూచర్ కిడ్ స్కూల్ కవలగోయి పిడింగోయ్ నుంచి ఫ్యూచర్ కిడ్ స్కూల్ ముందు నుంచి బెస్ట్ ప్రైస్ పక్కన ఉన్న రోడ్డు హైవే కలుస్తుందండి. రోడ్డు మీకు ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తానండి. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదండి లెఫ్ట్ సైడ్, అది శ్రీ రామచంద్ర మిషన్. మన ఎగ్జాక్ట్గా హైవే నుంచి ఫ్యూచర్ కిడ్ స్కూల్ రోడ్లో హైవే నుంచి 6 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఏమో రామచంద్ర మిషన్ ఉంటుంది. అది దాటి ఇంకొక 50 మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్లాంట్. ఈ రోడ్ స్ట్రైట్గా ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే శ్రీకృష్ణపట్నం వెళ్ళిపోతాం అండి. శ్రీకృష్ణపట్నం దగ్గర మనం లెఫ్ట్కి వెళ్తే కనుక దివాంజర్ వెళ్తాము, రైట్కి వెళ్తే కనుక కేశవరం నుంచి ద్వారపూడి కాకినాడకి వెళ్ళే రోడ్డుకి వెళ్ళిపోతుందండి. ఇది అన్ని రోడ్లకి చాలా దగ్గరగా ఉంది. మీకు కనిపిస్తుంది కదా, ఇదే ప్లాంట్ అండి. 25 సెంట్లో ఉంది ప్లాంట్. వీడియోలో కంటిన్యూ అవుతుండండి, లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను. మనం ప్లాంట్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ప్లాంట్ ముందున్న రోడ్ ఏదైతుంది, ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రోడ్ అండి. ఇది హైవే నుంచి శ్రీకృష్ణపట్నం వెళ్ళే రోడ్డు, తార్ రోడ్డు చేర్చే ఉంటుంది ప్లాంట్. మీకు కనిపిస్తుంది కదండి, ఇది జనరేటర్, ఇది కోయల్ కంపెనీ జనరేటర్ అండి. 30 kV ఐగ్రీన్ జనరేటర్. ఇది అసలు యూజ్ చేయలేదండి, కొత్త జనరేటర్. ఇక్కడ పవర్ కట్స్ అయ్యి ఉండవు, అందువల్ల జనరేటర్తో పని ఉండదు. బట్ సేఫ్ సైడ్ పెట్టారు జనరేటర్ కూడా. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి, ప్లాంట్ లోపలికి. మీరు చూస్తుంది ఇది అంతా కూడా ఈస్ట్ వైపు అండి, తూర్పు వైపు ప్లేస్ ఇది. ఇది దక్షిణం అండి, సౌత్ వైపు ఇది. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది జనరేటర్ రూమ్ అండి. మళ్ళీ చెప్తున్నానండి, జనరేటర్ వచ్చి 30 kV జనరేటర్, కోయల్ ఐగ్రీన్ జనరేటర్ అండి. జనరేటర్ రూమ్ బ్యాక్ సైడే మీకు కామన్ వాష్రూమ్స్ ఇచ్చారు, బాత్రూమ్స్ ఇచ్చారు. అట్లాగే పక్కన చిన్న స్టోర్ రూమ్ కూడా ఉందండి, మీకు అవి కూడా చూపిస్తాను. ఇంకోటి కనిపిస్తుంది కదా ఇక్కడ రెడ్ కలర్ డోర్, ఇది కామన్ బాత్రూమ్. పక్కన బ్లూ కలర్ డోర్ అనేది స్టోర్ రూమ్ అండి. మీకు ఈ ప్లాంట్ లోపలే ఒక 2 BHK ఫామ్ హౌస్ కూడా పెట్టారండి, కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడే ఉండొచ్చండి, ఫామ్ హౌస్ కూడా ఉంది, 2 BHKతో ఉంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇదండి ప్రజెంట్ మనం ఈస్ట్ వైపు ఉన్నాము. ఇది ప్లాంట్ లోపలికి ఎంట్రన్స్ అండి, షట్టర్స్ ఉన్నాయి కదా, ఇది ప్లాంట్ లోపలికి ఎంట్రన్స్. మీకు చుట్టూ సరౌండింగ్స్ చూపించిన తర్వాత అప్పుడు ప్లాంట్ లోపలికి తీసుకెళ్ళి మొత్తం మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రజెంట్ మనం ఈస్ట్ వైపు ఉన్నాము. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ ఫిష్ ప్లాంట్ అండి. ఇది టెక్నాలజీ వచ్చి రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అండి. ఇది 25 సెంట్లో ఎంతైతే ప్రొడక్షన్ వస్తుందో దిగుబడి, అది 10 ఎకరాల్లో మనం 10 ఎకరాల చేపల చెరువులో ఎంతైతే దిగుబడి వస్తుందో అంతా కేవలం 25 సెంట్ల ల్యాండ్లోనే వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, 25 సెంట్లో మనకు వచ్చే ఈ టెక్నాలజీలో రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టంలో 10 ఎకరాల్లో వచ్చే దిగుబడి 25 సెంట్లు ఈ లోపల ప్లాంట్లో వస్తుందండి. ఇది 8 నెలలకు ఒకసారి క్రాప్ వస్తుంది. ప్రతి క్రాప్కి కూడా 25 టన్నులు వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాండి, 25 టన్నులు క్రాప్ వస్తుంది. మనం ప్రజెంట్ ఈశాన్యం వైపుకి వచ్చామండి. ఇది బోర్, ఇది మీరు చూడవచ్చు. టోటల్గా అన్ని ఫెసిలిటీస్తోనే ఉందండి. మనం ఇప్పుడు రెడీగా మనం ప్లాంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, అన్ని పర్మిషన్స్తోనే ఉంది. ఇదిగోండి, ఇది నార్త్ వైపు అండి, నార్త్ వైపు ఎంట్రన్స్. ఇది కూడా చూసిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి మీకు ప్లాంట్ అది చూపిస్తాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, ఇది వెస్ట్ వైపు అండి, వెస్ట్ వైపు సంది. ఇది వెస్ట్ వైపు ఓపెన్ ప్లేస్ ఇచ్చారు, వాస్తు ప్రకారంగా అన్ని వైపులో ఓపెన్ ప్లేస్లు ఇచ్చారు. చుట్టూ సరౌండింగ్స్ అన్నీ చూసాం కదండి, ప్లాంట్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. మీకు ఇక్కడ తొట్లు అవి ఉన్నాయి కదండి, ఈ తొట్లు అవి కూడా దేనికి యూజ్ చేస్తారో మీకు చెప్తాను. లోపల ప్లాంట్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వీడియోలో కంటిన్యూ అవుతానండి. ప్లాంట్ లోపలికి వెళ్ళి చూద్దాము. మన ప్లాంట్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మీరు చూడొచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇది 2 BHK గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇవన్నీ కూడా ట్యాంక్స్ అండి, ఫిష్ ప్రొడక్షన్ ట్యాంక్స్ అండి ఇవన్నీ కూడా. మళ్ళీ చెప్తున్నాండి, ఇది 25 సెంట్లో చేశారండి, 25 సెంట్లో చేశారు ఇండస్ట్రీ. టోటల్ SFT వచ్చి 6000 SFT అండి. తార్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. మీరు చూడవచ్చు, ఇవేనండి ట్యాంక్స్ మనకి చేపలు పెంచేవి.
ఈ టెక్నాలజీ పేరు వచ్చి మళ్ళీ చెప్తుందండి, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటారు. ఇది 25 సెంట్లో వచ్చే దిగుబడి 10 ఎకరాల చేపల చెరువులో వచ్చేంత వస్తుందండి. ఇది టోటల్గా 25 నుంచి 30 టన్నుల వరకు వస్తుంది క్రాపు. ప్రతి క్రాపు కూడా 8 నెలలకు ఒకసారి వస్తుంది. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ట్యాంక్స్ అండి. టోటల్గా ఈ ట్యాంక్స్ వచ్చి 6 ట్యాంక్స్ పెట్టారండి. రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ ట్యాంక్స్ 6 పెట్టారు. అట్లాగే సిమెంట్ ట్యాంకులు కూడా ఒక 10 చేశారు. మీకు అవి కూడా చూపిస్తాను. మీరు చూడొచ్చు షీట్స్ అవి కూడా చూడొచ్చు అండి. కంపెనీ అది చూడొచ్చు. ఎస్ఆర్ కంపెనీ యూజ్ చేశారండి. 5mm గేజ్. కన్స్ట్రక్షన్ అది కూడా చాలా స్ట్రాంగ్గా చేశారు అంతా కూడా. అట్లాగే సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఉందండి టోటల్గా ప్లాంట్ అంతా కూడా. ఇది కరెంటు కూడా సబ్సిడీతో వస్తుందండి. ఇండస్ట్రియల్ కరెంట్ చేసుకున్నారు. కేవలం రూపాయిన్నర పడుతుంది యూనిట్ వచ్చి. యూనిట్ కాస్ట్ రూపాయిన్నర అండి. సబ్సిడీ అది శాంక్షన్ చేయించుకున్నారు. ఇది అన్ని పర్మిషన్లతో చేశారండి. మీకు కనిపిస్తుంది కదండి, ఈ ట్యాంక్స్ అవి కనిపిస్తున్నాయి కదా, ఈ ట్యాంక్స్ రెండు కూడా కెనడా నుంచి తెప్పించారండి. మీకు కనిపిస్తుంది కదండి మిషనరీ. ఆ కంప్యూటర్ మిషనరీ ఏమో జర్మనీ నుంచి తెప్పించారు. ట్యాంక్స్ ఏమో కెనడా నుంచి తెప్పించారండి. ఇది బయో వేస్టేజ్ ప్లాంట్ అండి. ఇది చేపల నుంచి వచ్చే మలం అది ఉంటుంది కదండి, మలాన్ని శుద్ధి చేసి గ్యాస్ అంతా బయటికి పంపించేస్తుంది. వాటర్ని రీసైకిల్ చేసి మళ్ళీ అదే వాటర్ యూజ్ చేసుకునేటట్టుగా చేస్తుందండి. ఇది బయో వేస్టేజ్ ప్లాంట్. ఇది మీరు చూడొచ్చు, ఇది సన్నెక్ట్ కంపెనీ అండి. ఇది వచ్చి జర్మనీ నుంచి తెప్పించారు. ట్యాంకులు వచ్చి గ్యాస్ ట్యాంకులు ఏమో కెనడా నుంచి తెప్పించారండి. అన్నీ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్ యూజ్ చేశారు. మిషనరీ అంతా కూడా అండి, ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా సిస్టమేటిక్గా చేశారండి ప్లాంట్ అంతా కూడా. మీరు చూడొచ్చు ఇదిగోండి, ఇదే పైప్ లైన్ అండి. వాటర్ని శుద్ధి చేసి మళ్ళీ బ్యాక్ తీసుకొస్తుంది. గ్యాస్ అంతా కూడా బయటికి పంపించేస్తుంది. చేపల నుంచి వచ్చే మలాన్ అది కూడా శుద్ధి చేస్తుందండి ఈ ప్లాంట్. అందుకే ఇది రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ అంటారండి దీన్ని. టోటల్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ మిషనరీ అంతా కూడా అండి. చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ ట్యాంకులు అండి, ఫిష్ ట్యాంకులు ఇవి. ఈ ట్యాంకులు వచ్చి 6 ఉన్నాయండి. మళ్ళీ చెప్తుందండి, ఇది ఎవరి క్రాప్కి వచ్చేసరికి 25 నుంచి 30 టన్నులు వస్తుంది దిగుబడి. 10 ఎకరాల చేపల చెరువులో ఎంత వస్తుందో అంత వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వరకు 6 ట్యాంకులు. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్షన్ కోసం అని చెప్పని సిమెంట్ ట్యాంకులు కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. మీకు అవి కూడా చూపిస్తాను. అంతా కూడా హెవీ గేజ్ యూజ్ చేశారండి. గొడౌన్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్కి అదని ప్లాంట్ చుట్టూ ఉన్నది. ఇదిగోండి ట్యాంక్స్ అండి, ఇది సిమెంట్ ట్యాంక్స్. ఇది ఒక ట్యాంక్ అండి. లోపల టోటల్గా 5 ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేశారు, సిమెంట్ ట్యాంక్స్. మీకు అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇవి 4 ట్యాంక్స్ ఉంటాయి ఇక్కడ. టోటల్గా లోపల 5 ట్యాంక్స్ చేశారండి, సిమెంట్ ట్యాంక్స్. ఇది ప్రతి ట్యాంకులో కూడా 3 టన్నులు వస్తుందండి. 3 టన్నుల చేపలు వస్తుంది దిగుబడి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది 4 ట్యాంకులు, బ్యాక్ సైడ్ ఒక ట్యాంక్ ఉంది 5. అట్లాగే బయట కూడా ఇంకొక 3 ట్యాంకులు ఉన్నాయండి. మీకు అవి కూడా చూపిస్తాను బయటికి తీసుకెళ్ళి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది సబ్సిడీ కరెంట్ అండి. కేవలం యూనిట్ కాస్ట్ వచ్చి రూపాయిన్నర పడుతుందండి. ఇది టోటల్గా ఈ ఇండస్ట్రీ ఎవరైతే ఉందో ప్లాంట్ ఓనర్ అయిన 2.4 CR ఇన్వెస్ట్ చేశారండి. 2,40,00,000 ఇన్వెస్ట్ చేశారు. ఆల్రెడీ 2 క్రాపులు దిగుబడి కూడా తీశారండి ఆయన. ఇదిగోండి ఇవన్నీ ట్యాంక్స్ అండి. బయట 3 ట్యాంక్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ 3 ట్యాంక్స్ను. టోటల్గా 8 ట్యాంక్స్ ఉన్నాయండి, సిమెంట్ ట్యాంక్స్. అట్లాగే మిషనరీతో పాటు వచ్చినాయి 6 ట్యాంకులు ఉన్నాయి. మీకు యావరేజ్గా 30 టన్నులు ఈజీగా వస్తుంది క్రాపు ఎవ్రీ 8 మంత్స్కి. ఇందులో కొర్రమేను, షింగి, పబ్డా ఈ 3 రకాల చేపలు పెంచుకోవచ్చు ఈ ప్లాంట్లోను. మళ్ళీ చెప్తుందండి, కొర్రమేను, షింగి, పబ్డా అండి ఈ 3 రకాల ప్లాంట్లు చేసుకోవచ్చు. టోటల్గా ప్లాంట్ మొత్తం చూసారు కదండి, బయట ట్యాంక్స్ లోపల ట్యాంక్స్ అన్నీ. లోపల ఫామ్ హౌస్ ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ప్లాంట్ మొత్తం చూసాం కదండి. ఇక్కడ 2 BHK ఫామ్ హౌస్ ఉందని చెప్పాను కదా, అది కూడా చూద్దామండి. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఫామ్ హౌస్ లోపలికి. ఇదిగోండి ఇదంతా హాల్ అండి. మీకు టీవీ యూనిట్, కబోర్డ్ అది కూడా ఉంది. అలాగే సీలింగ్ వర్క్స్, టోటల్గా అన్ని వర్క్స్ కూడా చేస్తారండి. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం కిచెన్లోకి ఎంటర్ అవుతాము. ఇదంతా కూడా కిచెన్ అండి. కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్ చేయించారు, చూడొచ్చు మీరు. ఐరన్తో చేయించారు వార్డ్రోబ్స్ అన్నీ కూడాను. నెక్స్ట్ ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది ఒక బెడ్రూమ్. ఇది మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇవన్నీ ఐరన్ వార్డ్రోబ్స్.
ఎదురుండా డోర్ కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఎదురుండా డోర్ ఉన్నది అటాచ్డ్ బాత్రూము. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ కొన్ని అటాచ్డ్ బాత్రూమ్స్కి హాల్లోంచి కూడా ఎంట్రన్స్ ఉంది. మీకు లెఫ్ట్ సైడ్ డోర్ కనిపిస్తుంది కదా, ఇది హాల్లోంచి ఎంట్రన్స్ అండి. కామన్ బాత్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక లివింగ్ హాల్ అండి. ఇది మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అవి లైసెన్స్లు అండి. ఈ ప్లాంట్ కొన్న లైసెన్స్లు అయ్యి వీడియో ఎండ్ చేసే ముందు మీకు అవన్నీ మళ్ళీ చూపిస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఐరన్ వార్డ్రోబ్స్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీనికి రెండు వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంది, హాల్లోంచి ఉంది, సెకండ్ బెడ్రూమ్ నుంచి ఉంది. మీకు లెఫ్ట్ సైడ్ డోర్ కనిపిస్తుంది కదండి, అది హాల్లోంచి ఎంట్రన్స్. ఇది కామన్ బాత్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ బాత్రూమ్ని. టోటల్గా ప్లాంట్ అది చూసారు కదండి. నెక్స్ట్ లైసెన్స్లు అన్నీ చూపిస్తాను, అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్తానండి. ప్లాంట్ మొత్తం చూసాము, అలాగే ఫామ్ హౌస్ కూడా చూసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ లైసెన్స్లు అన్నీ చూద్దామండి. టోటల్గా అన్ని లైసెన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్లాంట్ని. మీరు ఫస్ట్ చూస్తుంది లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్లియరెన్స్ అండి, సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చి మిడిల్లో ఉన్నది వచ్చి గుడా అండి. గుడా నుంచి అన్ని అప్రూవల్స్తో చేశారు. ఇది ల్యాండ్ కన్వర్షన్ చేయించి పక్కాగా కన్స్ట్రక్షన్ చేశారండి అన్ని పర్మిషన్లతోనూ. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని పర్మిషన్లతోనే చేశారండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్తానండి. ఇది ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే పిడింగోయ్ రోడ్ ఉంటుంది కదండి, బెస్ట్ ప్రైస్ పక్క నుంచి. ఆ రోడ్ నుంచి శ్రీకృష్ణపట్నం వెళ్ళే రోడ్లోకి 6 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది 25 సెంట్లో కన్స్ట్రక్షన్ చేశారండి. గోడౌన్ వచ్చి 6000 SFT. ఇది టోటల్గా ఇంపోర్టెడ్ ఆక్వాకల్చర్ మిషనరీతో చేశారండి. ప్లగ్ అండ్ ప్లే ఆటోమేటిక్ సిస్టమ్తో కన్స్ట్రక్షన్ చేశారు. లోపల 30 కిలోవాట్స్ కోయిల్ జనరేటర్ ఉంది, అలాగే 24 అవర్స్ ఇండస్ట్రియల్ పవర్ అండి, విత్ డెడికేటెడ్ పవర్ ట్రాన్స్ఫార్మర్తో ఉంది. ఇది సబ్సిడీతో ఉంటుందండి. కరెంటు యూనిట్ వచ్చి కేవలం రూపాయిన్నరే పడుతుంది. టోటల్గా కల్చర్ వాటర్ కెపాసిటీ వచ్చి 4 లక్షల లీటర్లు అండి. ఇది ఆక్వా లైసెన్స్ కూడా ఉంది ఈ ప్లాంట్కి. ఎవ్రీ 8 మంత్స్కి ఒక దిగుబడి వస్తుంది, ఒక క్రాప్ వస్తుంది. 25 నుంచి 30 టన్నులు వస్తుందండి. ప్రతి క్రాప్కి కూడా 30 లక్షల ప్రాఫిట్ వస్తుంది. ప్రతి క్రాప్కి కూడా టేబుల్ ప్రాఫిట్ 30 lakhs పక్కాగా వస్తుందండి. ఈ ప్లాంట్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ప్లాంట్ ఓనర్ ఆయన టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తారండి. టోటల్గా గైడెన్స్ అది ఇస్తారు. ఈ ప్లాంట్ లోపల మనకి 2 BHK ఫామ్ హౌస్ ఉంది, CCTV సర్వేలెన్స్ ఉంది, అలాగే 2 అంగుళాలతో స్వీట్ వాటర్తో ఉందండి, బోర్ ఉంది. మళ్ళీ చెప్తున్నాండి 2 inches బోర్ ఉంది. ఈ ప్లాంట్ మీద ఎటువంటి లోన్స్ లేవండి. ఇది టోటల్గా ఈ ప్లాంట్ ఎవరైతే ఉన్నారో ఈయన ఓనర్ వచ్చి 2,40,00,000 అండి, 2.4 CR ఇన్వెస్ట్ చేశారు. ఎటువంటి బ్యాంక్ లోను లేవండి ప్లాంట్ మీద. టోటల్గా ఆయన ఓన్ మనీతోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 25% రిబేట్తో ఆల్రెడీ, అంటే కొంచెం కన్సెషన్ ఇవ్వాలి కాబట్టి సెకండ్ హ్యాండ్లో 25% ఆయన డిప్రిషియేషన్ తీశారండి. తీసి 1.8 CR చెప్తున్నారు ప్రైస్, 1,80,00,000 చెప్తున్నారండి. అదే వితౌట్ మిషనరీ అయితే కనుక 1.5 CR, గొడౌన్ కరెంటు అన్నింటితో కలిపి జనరేటర్తో 1.5 CR, విత్ మిషనరీ అయితే కనుక 1.8 CR చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను, విత్ మిషనరీ అయితే 1.8 CR అండి, వితౌట్ మిషనరీ అయితే 1.5 CR. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంది. ఇది ప్లాంట్ ఎవరైతే ఉన్నారో ఆయన లాస్ట్ 20 years నుంచి దుబాయ్లో జాబ్ చేస్తున్నారండి. ఇండియాలో సెటిల్ అయిపోదని ప్లాంట్ అది స్టార్ట్ చేశారు. కాకపోతే అక్కడ కంపెనీ వాళ్ళు మళ్ళీ రమ్మని ఆయన ప్రెజర్ అవ్వడం వల్ల ప్లాంట్ అమ్మేవాల్సి వస్తుంది. ఆయన టోటల్గా ఆయన ఓన్ మనీతోనే చేశారండి. ప్రైస్ ఇంకొకసారి చెప్తున్నానండి. ఇది విత్ మిషనరీ అయితే 1.8 CR చెప్తున్నారండి, 1,80,00,000 చెప్తున్నారు. వితౌట్ మిషనరీ అయితే కనుక 1.5 CR అండి, 1,50,00,000 అండి. ఎవరికైనా ఈ ప్లాంట్ నచ్చి చూడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి. ప్లాంట్ చూపిస్తాము, ప్లాంట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.